ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2014-19లో ఆ రోజు ల్యాండ్ పూలింగ్లో అక్కడ 29 గ్రామాల్లో నేను పర్యటించడం, ఎప్పటికప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, వారిచ్చే డైరెక్షన్స్ ప్రకారమే ఆ రోజు ల్యాండ్ పూలింగ్ చేస్తాం. వారు ఆ రోజు నాకు చెప్పిన ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే, నారాయణ, ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీ అమరావతి కావాలి. ఒకటే చెప్పారు. ఎంత ఖర్చు అయినా పర్వాలా, ప్రపంచంలో ఉన్న, ఇండియాలో కాదు, నెంబర్ 1గా ఉండాలని ఆదేశించారు. దాని ప్రకారమే ల్యాండ్ పూలింగ్ రైతు సోదరులందరూ ఆ రోజు సపోర్ట్ చేయటం, ఇదే విధంగా అందరితో మాట్లాడటం, శాసనసభ్యులు పెట్టుకొని వారి సమస్యలు శాసనసభ్యులతో డిస్కస్ చేయటం, ముఖ్యమంత్రి గారు చెప్పటం, అవసరమైతే రైతులు కూడా అక్కడికి తీసుకుపోవటం, ఇలా యాక్చువల్గా జరిగింది. అయితే మన 2014-19లో 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం. 2015 జనవరి 1. అయితే 58 రోజుల్లో మెజారిటీ ల్యాండ్ పూలింగ్ వచ్చింది. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే, టాప్ 5 సిటీస్ ఒకటి కావాలి వరంగల్ అంటే, సింగపూర్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారే కాంట్రాక్ట్ చేయటం, మాకు లేఅవుట్ అంటే లేఅవుట్ చేయడం ఎక్స్పర్ట్స్, లేఅవుట్ వేసి అడగటం, ఆ ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేయటం. అయితే వాళ్ళు లేఅవుట్ చేయడానికి 8 months తీసుకున్నారు. అక్కడ ఒక 8 months పోయింది. అదైన తర్వాత మళ్ళా మాకేమి జపాన్లో టోక్యోలో ఒక ఆర్కిటెక్చర్ని బట్టి బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. అయితే ఆ డిజైన్స్ ముఖ్యమంత్రి గారికి నచ్చల. ఆ తర్వాత మళ్ళీ వరల్డ్లో ఎవరో టాప్ 5 తీసుకోమంటే, స్టడీ చేసేవాళ్ళు కాంట్రాక్ట్ చేయమంటే, నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్లో, వాళ్ళు టాప్ 5లో ఒకరు వరల్డ్లో, వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, వాళ్ళు ఏమన్నారంటే మాకు 1.5 year కావాలి డిజైన్స్ అన్నారు. ఇలా డిజైన్ చేయడానికి, లేఅవుట్ చేయడానికి, ఈ ప్రాసెస్ చేయడానికే మాకు దాదాపు 2017 బిల్లు దాకా అయింది. 2017 దాకా ఇది దాదాపు 16-17 దాకా. ఆ తర్వాత 45,000 కోట్లకి టెండర్లు ఇచ్చాం. 14-19లో 45,000 కోట్లకి టెండర్లు ఇచ్చాం. వర్క్స్ మొదలు పెట్టాం. 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టాం రోడ్లకి, వాటికి. అయితే ఇన్ని ఇప్పుడు జరిగినాయంటే 2018-17 చివర 18లో జరిగినాయి. 1 year లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ రాగానే నాకు 2 సంవత్సరాలు కంటిన్యూ, ఎలక్షన్స్ గెలిచి 2 సంవత్సరాలు కంటిన్యూ అమరావతి అయిపోయింది. సరే, ప్రభుత్వం మారింది. ఇంకా గత ముఖ్యమంత్రి చేసిన అరాచకాలు, రైతులు పెట్టిన ఇబ్బందులు మీకు తెలిసిందే. 3 రాజధానులని, 3 ముక్కలని మొత్తం నాశనం చేశారు. అయితే మరొక ఎలక్షన్స్ వచ్చే ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం రాగానే రాజధాని నిర్మిస్తామని. వెంటనే మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రాజధాని చేయమని. అయితే వెంటనే రాజధాని మళ్ళీ టెండర్ పిలవాలంటే అనేక సమస్యలు వచ్చినాయి. 14-19లో ఏదైతే కాంట్రాక్టులు చేశారో వాళ్ళకు 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే గత ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఆపేశాడు. వాళ్ళు మా టెండర్ క్లోజ్ చేసేయండి, మా బ్యాంక్ గ్యారెంటీ వెనక్కి ఇచ్చేయండి, మేము వేరే దగ్గర టెండర్లు వేసుకుంటా ఉంటే అది కూడా ఇవ్వాల. వాళ్ళందరూ వచ్చి సార్ మా ప్రాబ్లం సాల్వ్ చేసి టెండర్లు పిలవంటే మళ్ళా కమిటీ వేసి, టెక్నికల్ కమిటీ అనేక దఫాలు డిస్కస్ చేసి వాళ్ళ సమస్యల వల్ల కోర్టుకు బాగా, ఎవరైనా కోర్టుకు అనుకోండి మళ్ళీ 2-3 ఏళ్ళు పోతుంది. ఇవన్నీ సాల్వ్ చేయడానికి మొత్తం 8 నెలలు పెట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ 2 నెలలు అయిన తర్వాత టెండర్లు పిలిచాము. దాదాపు ఈరోజైతే దాదాపు 55,000 కోట్లు పిలిచాం. ఇంతలేక వర్షాలు వచ్చినాయి. మీకు తెలుసు, 4 నెలలు ఏకదాటిగా ఈసారి వర్షాలు అయిపోయినాగానే నవంబర్ నుంచి వర్క్ స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు ఎంతో వేగవంతంగా అటు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ కానీ, 1,500 కిలోమీటర్ లేఅవుట్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారం చాలా క్లియర్గా చెప్తున్నాను. 2028 ఆగస్టు లోపలే అన్నీ అయిపోతాయి. అధికార భవనాలు అయితే ఇప్పుడు కూడా రివ్యూ చేసి వస్తున్నాయి. మన ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎమ్మెల్సీ దాదాపు అయిపోయి నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. ఐఏఎస్ యొక్క అపార్ట్మెంట్లు వచ్చే నెల 15వ తేదీకి ఇస్తున్నారు. అదేవిధంగా 50% బంగ్లా మినిస్టర్లకి, జడ్జెస్కి వచ్చే నెల 15వ తేదీకి ఇస్తున్నారు.
మిగతావన్నీ కూడా మే ఎండింగ్ జూన్ 15కి 4026 మంది ఆఫీసర్లకు బిల్డింగ్ ఇచ్చేస్తున్నాం మ్యాక్సిమం. ఈ విధంగా అక్కడ క్యాపిటల్ సిటీ. అయితే ఇక్కడ మీరు అందరూ అనుకోవచ్చు, ఉత్తర రోడ్లు అయితే కరెక్ట్గా 6 నెలలు కాదు. ఉత్తర రోడ్లు వేయాలంటే 6 నెలలు. అయితే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ సిటీ కావాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం, అంటే బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి చోటంతా భూమి లోపలే, బయట ఎక్కడ డ్రైన్స్ ఉండవు. వర్షం వచ్చిన నీళ్ళు పోవడానికి భూమి లోపలే, బయట రోడ్డు కాపక్కి పక్క ఎక్కడ డ్రైన్స్ ఉండవు. సో భూమి లోపలే అన్నీ వేయాల్సి వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ వర్షం వస్తే నీళ్ళు పోవటానికి కానీ, ఇంకా మామూలు వాటర్ లైన్ కిందే, ఎలక్ట్రిసిటీ అంతా కిందే, ఇంకా ఎలక్ట్రికల్ పోల్స్ ఉండవు, అన్ని భూమి లోపలే. టెలిఫోన్ లైన్స్ కూడా లోపలే, జనరల్గా అయితే తీగలు అలాడుతుంటాయి, అది లాంటి ఎవ్రీథింగ్. గ్యాస్ లైన్స్ కూడా లోపలే. ఇలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చేయటంలో ఎక్కువగా ఏమవుతుందంటే టైం పడుతుంది. లేదు 6 నెలలే, అది కూడా టైం బౌండ్ పెట్టాం చాలా క్లియర్గా. ఈ యొక్క 2026 అంటే మనం 26లో ఉన్నాం, డిసెంబర్కి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు అయిపోతాయి. ఈ ట్రంక్ రోడ్స్ అంటే ఏంటంటే ఒక్కొక్కటి 165 అడుగులు వెడల్పు ఉంటుంది. ఒక రోడ్డు మాత్రం సీడాక్స్ రోడ్ 195 అడుగులు వెడల్పు. అన్నీ రేపు సీఎం గారు ఏం చెప్పారంటే, నాకు మీరేదైతే కొత్తగా లేఅవుట్స్ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారో ఆ ఏరియాలో కూడా ఇదే స్టాండర్డ్ కావాలా, ఇదే వెడల్పు రోడ్లు ఉండాలా, ఈ కంటిన్యూషన్ ఉండాల్సిందే. అవుటర్ రింగ్ రోడ్ దాకా ఆ రోడ్లు ఎక్స్టెన్షన్ అయిపోవాలి, ఎక్కడ వంకలు కూడా ఉండకూడదు. ఎక్కడ హిల్స్ వస్తే అవసరమైతే టర్నర్స్ చేయండి, దాన్ని తిప్పద్దు చాలా క్లియర్గా. అందులో ఏంటంటే ఈ అమరావతిలో మీకు అది కూడా జనరల్గా గ్రీన్ అండ్ బ్లూ 10% పెడతారు. మనకున్న రూల్స్ ఏంటంటే నేషనల్ లెవెల్లో లేఅవుట్ వేసేటప్పుడు గ్రీన్ అండ్ బ్లూ, అంటే వాటర్ పాండ్స్ కానీ కెనాల్స్ కానీ గ్రీన్ కానీ 10%. కానీ ఇప్పుడు అమరావతిలో పెట్టింది 30%. అంటే రైతులు ఇచ్చిన ల్యాండ్ డైరెక్ట్గా 30% దేనికి పోయిందంటే గ్రీన్ అండ్ బ్లూ. ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేస్తే అలా డిజైన్ చేశారు. సో రేపు చేసేది కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అదే స్టాండర్డ్లో చేయాలనే తొందరే లేదు మీరు అది. కాబట్టి మీ అందరూ చెప్తున్నాను, అదే స్టాండర్డ్ అక్కడ ఏం చేసాము, ఆడ 165 అడుగులు వెళ్తుంటే ఆ రోడ్డు అట్నే కంటిన్యూ అవుద్ది, 195 అడుగులు అట్నే కంటిన్యూ అవుద్ది. పార్కులు అక్కడ ఎలా ఉంటే అదే విధంగా చేస్తాను, మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత మీకు ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో టీటీడీ టెంపుల్ని అడిగారు. ఖచ్చితంగా అనంతరం ఎలా చేసాం, గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఖచ్చితంగా టీటీడీ వాళ్ళతో మాట్లాడి చేయిస్తాను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఘాట్ రోడ్డు కూడా అన్నారు, దాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా పర్సు చేయిస్తాను ఈ విధంగా చెప్తున్నాను. ఫ్లడ్ అన్నారు, ఫ్లడ్ అదే కరకట్ట యాక్చువల్గా ఇప్పుడు 7 కిలోమీటర్లకి టెండర్ ఇచ్చేసాం, వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇది బ్యారేజ్ కానీ 7 కిలోమీటర్లు. అది కంటిన్యూస్గా ఎక్కడి దాకా ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం అది కంటిన్యూ చేస్తాం. ఎవరు దాని గురించి ఆలోచన వెళ్ళారు. ఎందుకంటే ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఇది మునిగి